వాకింగ్‌కి వెళ్తూ ఉంటే ఒక చేనులో ట్రాక్టర్ కనిపించింది. ఇది చేను దున్నుతున్నారేమో అనుకున్నా. దగ్గరికెళ్ళి చూస్తే వేరుశనగ విత్తనాలు వేస్తున్నారు. ట్రాక్టర్‌తో వేరుశనగ విత్తనాలు వేయడం నేను చూడడం ఇదే మొదటిసారి. అందుకే నిలబడి చూస్తున్నా. చూడండి, దీనికి వెనుక 2 వరసల మడకలున్నాయి. ఒక వరస మడకలు దున్నుతూ వెళ్తుంటే, రెండో వరస మడకలకి పైపులు అటాచ్ చేశారు. ఆ పైపుల్లో నుంచి వేరుశనగ విత్తనాలు వస్తాయి. ఇంకా అడ్డంగా ఉన్న కర్ర ఆ మట్టిని పూడుస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే సాలును మూసేస్తూ వెళ్తుంది. సాలు అంటే దున్నినప్పుడు ఒక కాలువలాగా వస్తుంది కదా! అది. ఆ మట్టి కప్పితేనే కదా విత్తనాలు భూమి లోపలికి వెళ్తాయి. తర్వాత మొలకెత్తుతాయి. అలాగన్నమాట. నాకు కూడా మొదట అర్థం కాలేదు. కాసేపు నిలబడి చూశాక అర్థమైంది. నా చిన్నప్పుడంతా కూడా వేరుశనగ విత్తనాలు చేతులతో వేసేవారు. నేను నిలబడి చూస్తూ ఉంటే ఒకామె ఆ దారిలో వెళ్తూ నన్ను పలకరించింది. ఆమెకు కూడా తెలియదంట వేరుశనగ విత్తనాలు మిషన్‌తో వేస్తున్నారు అనే విషయం. ఇప్పుడు మళ్ళీ వస్తోంది కదా ట్రాక్టర్. వేరుశనగ విత్తనాలు ఎక్కడి నుంచి ఆ పైపుల్లోకి వెళ్తాయో చూపిస్తాను. ఇది టర్న్ అయ్యాక ఇక్కడ బ్లూ కలర్ తొట్టిలాగా కనిపిస్తోంది కదా! అక్కడే కనిపిస్తున్నాయి చూడండి వేరుశనగ విత్తనాలు. అక్కడి నుంచే ఆ పైపుల్లోకి వెళ్తాయి. ఇప్పుడు నాకు కూడా పూర్తిగా అర్థమైంది. మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు అయితే మడకలతో దున్నేవారు. ప్రతి సాలుకు ఒక మనిషి విత్తనాలు వేసేవారు. ఇంకొక రకం మడకలైతే గొర్రు అంటారు. దానికి 3 మడకలుంటాయి. 3 పైపుల నుంచి ఆ మడకలకి అటాచ్ చేసి ఉంటారు. పైన చెక్కతో చేసినటువంటి చిన్న తొట్టిలాగా ఉంటుంది. దాని లోపల ఒక వ్యక్తి వేరుశనగ విత్తనాలు వేస్తూ ఉంటే, ఆ 3 పైపుల నుంచి ఆ 3 సాళ్లల్లో విత్తనాలు పడుతూ ఉంటాయి. అలా వేసేవాళ్ళు 2 పద్ధతుల్లో. ఇప్పుడు అదే గొర్రు పద్ధతిలో ఈ ట్రాక్టర్‌తో వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ ట్రాక్టర్‌తో ఎలా వేస్తున్నారో ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతోంది కదా! బాగా కనిపిస్తోంది క్లియర్‌గా. ఇలాగే వేస్తారు. కొన్ని చోట్ల ఇదివరకే వేసేశారు. మొలకెత్తాయి కూడా. ఇక్కడ కొంచెం లేట్‌గా వేస్తున్నట్టున్నారు. వర్షాలు సరిగా లేవు కాబట్టి, వర్షాలు సరిగా వస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి, అందరూ కూడా రైతులు వేయడం లేదు. అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే వేస్తున్నారు. మేం వాకింగ్‌కి వెళ్ళే దారి ఇది. ఆమె వెళ్ళిపోతూ ఉంది. చుట్టూ ఒక రౌండ్ చూపిస్తాను చూడండి. మేము నిల్చున్న చోటు నుంచి ఇదేమో మా ఊరికి వెళ్ళే దారి. ఇక్కడ పొలాలు ఖాళీగా ఉన్నాయి. ఏమీ వేయలేదు. ఇదేమో మేము ముందుకు వెళ్ళే దారి. ఇంకా ఇది ఇందాక చూపించిన చేను. చూడండి, సూర్యాస్తమయం అవుతోంది. ఇక్కడ ఒక సీతాకోకచిలుక ఉంది చూడండి గడ్డి మీద. చాలా మంచి కలర్ఫుల్‌గా ఉంది కదా! యెల్లో అండ్ బ్లాక్. రెక్కలు చూడండి, అది మూసుకుంటూ తెరుస్తూ ఉంది కదా! నేను చూస్తుంటే అది ఎగిరి వెళ్ళి ఇంకొక చోట గడ్డి మొక్క మీద వాలింది. చూడండి ఎంత అందంగా తన రెక్కలను విప్పారుస్తూ ఉందో. గాలి వస్తోంది. గడ్డి మొక్కలు కదులుతూ ఉన్నాయి. అందుకే అది సరిగా ఆడుకోలేకపోతోందేమో అనిపిస్తోంది నాకు చూస్తుంటే. నేను చూస్తున్నానని ఇంకా అందంగా ఆడుతున్నట్టుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ బలూన్ వైన్ చెట్టు కనిపించింది. దీన్ని బుడ్డ కాకర చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు పొలాల వెంబడి, గట్ల వెంబడి పెరుగుతూ ఉంటుంది.
ఈ చెట్టు భాగాలు ఆర్థరైటిస్ చికిత్సలో కూడా కీళ్ళ నొప్పులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇది క్యాన్సర్ను నివారించడంలో కూడా ఒక వనమూలికలాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాము కాటుకు విరుగుడుగా కూడా దీన్ని ఉపయోగిస్తారంట. ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల ఇది అన్ని రకాల ఇన్ఫ్లమేషన్లను తగ్గిస్తుంది. ఇంకొంచెం ముందుకొస్తే అక్కడ ఒక దొండ తీగ కనిపించింది. పచ్చి దొండకాయలో ఐరన్, విటమిన్ B2, B1, ఫైబర్, కాల్షియం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. పచ్చి దొండకాయలను తిన్నట్లయితే పొట్టలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. తిప్పతీగ అంటారు దీన్ని. ఇది షుగర్కి బాగా పనిచేస్తుంది. రోజు 2-3 ఆకులు తిన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుందంటారు. ఇది పల్లెటూర్లలో ఎక్కడ చూసినా పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకు ఎలా గుర్తించాలి అంటే కొంచెం మందంగా ఉంటుంది. తిన్నాక నోట్లో పెట్టుకొని జిగురుగా ఉంటుంది, కొంచెం చేదుగా కూడా ఉంటుంది ఇది. అలా మనం కొంచెం ఇలా తుంచి టేస్ట్ చూసినట్లయితే కొంచెం చేదుగా ఉంది, కొద్దిగా బంకగా కూడా ఉంది. అలా గుర్తించవచ్చు మనము. ఈ తిప్పతీగ అంతా కూడా చూడండి ఇక్కడ చాలా బాగా పెరిగింది. రోజు ఒక 2-3 ఆకులు తిన్నట్లయితే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.